ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను బలపరుస్తూ ఉన్నది, శక్తివంతంగా మారుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన వాక్కులో జీవం ఉన్నది. రండి, ఇది పరిశుద్ధ దినం, మన ప్రభువుని ఆరాధించుకునే దినం. మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి 116వ అధ్యాయము కీర్తనలు 8-9 వచనములను ధ్యానం చేసుకుందాము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము సజీవులు ఉన్న దేశములో యెహోవా సన్నిధిని కాలము గడిపే అనుభవములో ఆయన మనలను నిలబెట్టాడు. ఈ పరిశుద్ధ దినం ప్రభువుని ఆరాధించే దినం. గడిచిన 6 దినాలు కూడా ఆయన మనకి క్షేమస్థితినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదిని ఇచ్చాడు. మన ప్రయాణాల్లో మనకి తోడుగా ఉన్నాడు. మనలను పోషించిన దేవుడుగా, సంరక్షించిన దేవుడుగా. అవును ప్రియ దేవుని బిడలారా, గడిచిన వారములో ఎన్నో మరణాలు, ఎంతోమంది జీవితాల్లో కన్నీళ్లు, ఎంతోమంది జారి పడిపోయిన అనుభవాలు. మరి భక్తుడు అంటూ ఉన్నాడు, మరణము నుంచి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన కాపాడి ఉన్నాడు. సజీవులున్న దేశంలో ఆయన నన్ను నిలబెట్టి ఉన్నాడు. కనుక నేను యెహోవా సన్నిధిని కాలము గడిపే అనుభవం. అవును, ఈ 7వ దినం దేవుని సన్నిధిలో, ఈ విశ్రాంతి దినం దేవుని ఆరాధించుటలో, దేవునికి సాగిలపడి నమస్కరించుటలో, పూజించుటలో నీవు నీ కుటుంబము కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన మరి సమయము. ప్రియ దేవుని బిడ్డ, ఏమాత్రము కూడా ఆలస్యం చేయక గడిచిన 6 దినాలు నీ వ్యక్తిగత పనులలో ఏ విధంగా పరుగులు తీశావో, నీ దేవుని సన్నిధికి వెళ్ళటలో తృష్ణ కలిగి, ఆశ కలిగి, వేగిరపడి, అవును ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించాలని నీవు ఆశతో వెళ్ళినప్పుడు ఆయన ముఖదర్శనము చేసుకోగలవు. ఎందుకంటే ఆయన సజీవులున్న దేశంలో నిన్ను నిలబెట్టాడు. యెహోవా సన్నిధిని కాలము గడుపుదును అంటూ ఉన్నాడు భక్తుడు. నీ కాలము యెహోవా సన్నిధిలో, నీ సమయము యెహోవా సన్నిధిలో గడుపుట వలన, ఆయనను ఆరాధించుట వలన, ఆయనను పూజించుట వలన నీకు ఎంతో క్షేమమును ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, సజీవులే కదా ఆయనను స్తుతించేది. మృతి ఆయనకు స్తుతి చెల్లించదు కదా. సజీవులున్న దేశంలో నీ సజీవుడైన దేవుడు నిన్ను నిలబెట్టి ఉండగా నువ్వు సన్నిధికి వెళ్లకుండా ఎలా ఉండగలవు? మరి ఎన్ని పనులు ఉన్నా నీకు ఇష్టమైన పనులను ప్రక్కన పెట్టి నీ ప్రభువుని ఆరాధించడానికి, నీ కుటుంబంతో కలిసి వెళ్ళి నీ ప్రభువుని పూజించడానికి, నీ ప్రభువుని మహిమపరచడానికి నీ జీవితాన్ని, నీ సమయాన్ని సమర్పించుకో. తద్వారా ఆయన నిన్ను కాపాడే దేవుడు. పైన చదువుకున్నాం కదా, మరణము నుంచి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను కాపాడిన నీ దేవుని యొక్క గొప్పతనాన్ని, నీ దేవుని యొక్క శక్తిని గ్రహించి నీ ప్రభువుని గణపరచు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవించడానికి దేవుని కృపను కోరుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మరణము నుండి మా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా మా కన్నులను, జారి పడకుండా మా పాదములను నీవు ఎత్తి పట్టుకున్నావు. అవును తండ్రి, దుష్టుడైతే ఏ క్షణము దొరికినా మృంగివేయాలి, నశింప చేయాలి. అవును పొంచి, అవునయ్యా, ఆయనను మమ్ములను కునుకక నిద్రించక సంరక్షిస్తున్న దేవుడుగా, క్షేమస్థితినిచ్చిన దేవుడుగా ఉన్నావు. ఈ వారమంతా నీ బిడలను వారి పనులలో, వారి ఉద్యోగాలలో, వారి ప్రయాణాలలో క్షేమస్థితినిచ్చారు, నెమ్మదినిచ్చారు. ఈ పరిశుద్ధ దినం నిన్ను ఆరాధించడానికి సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో కాలము గడిపే బిడ్డలుగా నీ బిడ్డలు వేగిరపడి నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి, నీకు సాగిలపడి నమస్కరించి నాయనా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను సిద్ధపరచండి. ఏ ఒక్కరు ఆరాధనను నీ సన్నిధికి వెళ్ళి నిన్ను ఘనపరచుటలో నిర్లక్ష్యత వహించకుండా ప్రతి బిడ్డను బలపరచమని
నీ కృపతో నింపమని, నీ యొక్క సంరక్షణకు, నీ కృపకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ నీ బిడ్డలను బాగు చేయండి. ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు బలహీనపడి ఉన్నారో ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డలను లేవనెత్తండి, స్వస్థపరచండి, బాగు చేయండి, నెమ్మది దయచేయండి, నూతన శక్తిని ధరింపచేయండి. నీ సన్నిధికి వెళ్ళుటలో, నిన్ను ఆరాధించుటలో గొప్ప విడుదల ఉన్నదని, క్షేమం ఉన్నదని గ్రహించిన వారై, అవును ప్రభువా, ఆలస్యము చేయక తృష్ణ కలిగి పరుగులు తీసే బిడ్డలుగా, నీ ప్రసన్నతను చూడాలని, అవును ప్రభువా, వేగిరపడే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.